ஞானவண்ட கையும் காலும் வெட்டி களையும் தாரா போலாம் వస్తాను ఎందులో అవుతున్నావు సాటి తెలుగువారు కదా అభిమానం. మొన్న ఇలాగే తెలుగు వాళ్ళ కదా ఫోన్ లైన్ దగ్గర అనిస్తే జేబు కొట్టించాడు. నేను ఆ టైప్ లో కనబడుతున్నానా? నువ్వు ఏ టైపో నాకెందుకు, ఎంత పరందటిలో నీ చేతల్లో జరిగినది పులాసలే లేదా అంటే మలయాళం నీ జట్టు కట్టని. హలో ఎక్స్క్యూజ్ మీ. yes మీరు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? జస్ట్ లైక్ దట్. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్ అండి. మీరు కూడా. థ్యాంక్ యూ. మీ పేరేంటి? రజనీకాంత్. ఏంటి? ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నస కొంచెం ఎక్కువ అనుకుంటా. నీ పేరేంటి? పల్లవి. ఓ పల్లవి రజనీకాంత్. నో మిస్సెస్ పల్లవి రజనీ. గుడ్. ఎందుకు పేర్లు కల్పిస్తున్నారు? జస్ట్ చెక్ చేసుకుంటాను అంతే. అన్నయ్య మీరు మీరుండేది ఎక్కడ అన్నాను? కాదు దాని ముందే సౌండ్ ఇచ్చావు. అన్నయ్య అన్నాను. అన్నయ్య ఇంకేముంది, ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. బాయ్. అన్నయ్య 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 మీరు మణి ఇక్కడే ఉంటారా? ఇదేనా మీ ఇల్లు? అక్కడేమో మణి మణి అంటుంటే మనే అన్నావు, ఇక్కడ మా ఇంటికి వచ్చి మీల్లా అంటున్నావు. ఏమిటో ఇదంతా అర్థం కావట్లేదు నాకు. ఏమైంది అన్నయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? లేకపోతే ఏమిటి, పొద్దున్నే అన్నయ్య అని సెంటిమెంట్ తో ఏమిటి నాకు హింస? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? రజనీ ఏంట్రా ఇది? నేను ఉప్పా చేయమన్నా నేను ఉప్పా చేశాను, కాకపోతే కొంచెం కలర్ తేడా. ఆ అమ్మాయి ఎవరు? ఏమో నాకు కూడా తెలీదు. పోనీ నన్ను చేయమంటారా? జీడిపప్పులేసి అద్దిరిపోయేలా చేస్తాను. ముందు నువ్వెవరో చెప్పు. టూరిస్ట్, కేరళ చూద్దామని వచ్చాను. అయితే పో కేరళ చూడు, ఉప్మాలో ఇవ్వద్దు. ఏంది? ఏయ్ రారా. అన్నయ్య అన్నయ్య ఈ ఎదురు కాటేజ్ కూడా మీదేనా? నాది కాదు. మరెవరిది? ఎవరు తీసుకుంటే వాళ్ళది. ఈ ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? అవును, నువ్వు ఉంటానికి మనీ ఒప్పుకోడు. ఆయన పూర్తి పేరేంటి? ఇదే లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ అడిగావు కదా, శివమణి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అన్నయ్య, ఆయనకి పెళ్ళైందా? నా గురించి అడగచ్చు కదా. నీకైతే ఏంటి, అవ్వకపోతే ఏంటన్నయ్య? చెప్పను. అయ్యిందా లేదా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే అదొక పెద్ద స్టోరీ. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే చెల్లి. శివమణే, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందమ్మా. ఇంతకీ నువ్వు అతను కలిసావా? కలిశాను. ఏమన్నాడు? అసలు ఎవరతను? మనిషి కొంచెం మొండిగడ్డల్లా ఉన్నాడు. అడగంగానే చెప్పే రకం కాదు. అమ్మా ఏదేమైనా మన కాలంకి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఆఫీసుకు 100ల కొద్ది ఫోన్లు లెటర్స్ వస్తున్నాయి. నువ్వు ఒక్కసారి అతను కలిసి ఆ ఉత్తరం గురించి, ఆ వసంతం గురించి అడిగి. కాఫీ ధైర్యంగా తాగొచ్చా? ధైర్యంగా తాగొచ్చు, తర్వాత ఏమవుతో తెలీదు. ఏంట్రా చెయ్యి ఊపుతుంది, నీకు తెలుసా? అది చెయ్యి ఊపింది, నేను ఊపాను అంతే. ఏంటి శివమణి గారు, కాఫీ తాగుతున్నారా? మనం ఏం తాగితే దానికి ఎందుకురా, కొంచెం నోరు మూసుకోమని చెప్పు. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడట, మూసుకోమని ఆయన చెప్పాడు. మాకు అర్థమైందిలే, ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. టిఫిన్ బాగా చేసావు. ఎలా చేసావు? సిగ్గుతో బాగా ఎదురింట్లో ఉన్న మా సెల్ ఎత్తే తీసుకొచ్చాను. అదే వచ్చేయడానికి అదితే బాలేదండి. టిఫిన్ బాగుంది, ఇలా ఇవ్వడం బాలా. కష్టపడి మీకోసం చేస్తే విసుక్కుంటారు ఎందుకండి? ఇడ్లీలు అమ్ముకునేదాల్లా కనిపిస్తున్నానా? ఏదో అభిమానంతో తెచ్చాను. నువ్వు వచ్చింది మా మంచి అట్లు చూడడానికి కాదు. రేయ్, ఇంకోసారి ఇడ్లీ దోశ అన్నావంటే తోలు తీస్తా. మీ గురువుకి బీపీ ఏమైనా ఉందా? బీపీ కాదు, నాకు కొంచెం మెంటల్. నాందేముందిలేండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నువ్వు కేరళ వదిలి ఎప్పుడు పోతావు? నువ్వు కేరళ చూడడానికి వచ్చావు కదా, చూసి పో, లొల్లి పెట్టకు. ஏடா நீ வளையெல்லாம் கொள்ளாமா? இல்ல, வலையெல்லாம் பொட்டி போய் சார். இன்னும் இதெல்லாம் கொண்டு போய் துண்டிக்கணும். சரி பெட்டன்னு செய்தோ. சரி ஏட்டா. బోటా కాదు, సైకిల్. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? నువ్వెందుకు అందరిని డిస్టర్బ్ చేస్తుంటావు? నేను మీతో రావచ్చా? ఇది టూరిస్ట్ బోట్ కాదు, టూరిస్ట్ బోట్లు అక్కడ ఉన్నాయి, వెళ్ళెక్కు. హలో, పాట బాగా పాడతావు, గొంతు చాలా బాగుంది. థ్యాంక్ యూ. బేసికల్ గా నేను బేసికల్ క్లాసికల్ అటువంటివి లేవు,
పాట బాగుందన్నానంతే, ఆ వంక పెట్టుకుని లోపలికి ఎక్కద్దు. అది కాదండి, మరేంది? ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకుందామని. నీ కష్ట సుఖాలు మాట్లాడేంత టైం నాకు లేదు. టూరిస్ట్ బోట్లు అక్కడ ఉన్నాయి, పో. తూ మిలే దిల్ ఖిలే और जीने को क्या चाहिए. మందు, కోడికాళ్ళు, సోడా, ఐసు ఏంటి ఏంది నీకే? ఆహా, నాకు అలవాట్లేదు. ఎవరైనా గెస్ట్ వస్తున్నారా? నువ్వొచ్చావు కదన్నయ్య. చిల్లమ్మా ఏంది దాకోసవా? అవును, తీసుకో. నేనంటే నీకంత ప్రేమ. మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళంటే గౌరవం పెరిగింది చెల్లెమ్మ. కోడికాలు తినచ్చా? చికెన్ కూడా నీకోసమే వెయిటింగ్. కానీ థ్యాంక్స్. శివమణి ఎవరు? ఇప్పుడు అది అవసరమా? ఇప్పుడు నీకు ఇది అవసరమా? చెల్లెమ్మ నోటితో మందులు అక్కమ్మ, నీకు దండం పెడతాను, ఇచ్చే. అయితే చెప్పు, శివమణి ఎవరు? పెద్ద రౌడీయా? ఆయన రౌడీ ఏంటమ్మా, రౌడీలకే రౌడీ. నీకు వైజాగ్ తెలుసా? పూర్ణ మార్కెట్ తెలుసా? నేను పూర్ణ మార్కెట్ లో జేబులు కత్తిరించుకుంటూ బతికే రోజుల్లో శివమణిని చూసా. ఆగండి సార్, ఎవడో ఫోర్ కొట్టాడు. ఫోర్ కొట్టాడా? కాదు సార్, గంగులు సిక్సర్ కొట్టాడు. సిక్సర్ కొట్టాడా? వెరీ గుడ్. సిక్సర్ మనకెందుకురా, పర్సులు ఎంత కావాలి కానీ. సాయంత్రం ఫుల్ పంపిస్తాను, పంపించలేదేంటి? మీరు మందు మానేశారని పూర్ణ మార్కెట్ లో అందరూ అనుకుంటుంటే. ఈ రోజు పంపించకపోతా ఈ రోజు కొడతా. అయ్యి బాబాయ్, భలే వాళ్ళు పంపిస్తానండి. టీ చెప్పు. రే ఎస్ఐ గారికి స్పెషల్ టీ ఫ్రీగా. డబ్బులు నేను ఇస్తానండి. చంపేస్తా. ఏం బాబు, ఇంతకంటే మంచి ఇప్పుడు లేవా? అటుకేమ్మా బంగారం లాగుంటాను. సర్లే, ఇదంతా 15 రూపాయలమ్మా. 20కి 2 తీసుకుంటాను, కానీ ఓ చాట కూడా ఉంటే ఇవ్వు. చేటలు అయిపోయాయమ్మా. హలో, ఆ పాట ఏ సినిమాలో? హే చెప్పు, ఇది ఏ సినిమాలోది? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది? రేపు ఇంకా మార్కెట్ లోకి ఇంకేం కొత్త కొత్త క్యాసెట్స్ వస్తాయో అన్ని చెప్పు. ముందు ఇవి జీపులు ఇచ్చి పంపించు. అలాగే సార్. రే గుడి కడుతున్నాం చందాయి. ఇదిగోండి అయ్యా. ఏంటి 100కే గుడి వచ్చేస్తుందా? ఇంతకంటే ఇచ్చుకోలేను బాబు. కొట్టే మళ్ళా గుడి ఆవిడ కోసం రా, మీకోసమే. మీరందరూ చల్లగా ఉండాలని. 500 అలాగేనయ్యా. తీసుకో. ఏంట్రా నీ సంగతి ఏంట్రా? తీవే అమ్మ, నేను ఎప్పుడే వస్తా. తీయండిరా బాబు, మీరు ఎప్పుడు వారు మేము ఎప్పుడు గుడి కట్టాలి? సార్, అక్కడ గొడవ జరుగుతుంది, చూడండి. చూస్తున్నాం. కళ్ళు మీకే కాదు, మాకు కూడా ఉన్నాయి. అక్కడ జరిగేది గొడవ కాదు, గుడి కట్టడానికి చందా. చందా వెళ్ళవయ్యా, నీ పని చూసుకో. ఓకే ఓకే. మొన్నే కదేటి బాబు గుడి కడతానా చందా తీసుకున్నారు. ఇప్పుడు ఆ గుడి కాదు, ఇంకో గుడే. ఎంటనే అన్ని ఇలా కట్టేది ఎలా బాబు? ఆగండి ఆగండి, నీది నాది కల్పిస్తాలే. ఏం గుడి కడుతున్నారు? నీకు చెప్పాలా? చెప్తే నేను ఇస్తాగా. వినాయకుడి గుడి. వినాయకుడి తల్లి ఎవరో చెప్పు. తెల్ల లక్ష్మీదేవా సీతాదేవా? లక్ష్మీదేవి పిల్లలు లేరా? పోనీ వినాయకుడు ఎలా ఉంటాడో చెప్పు. అదే పెద్ద మూత ఉంటుంది, తోక ఇలా తిరుగుంటుంది. ఆంజనేయుడు తొండం ఉంటది, 2 కొమ్ములు ఉంటాయి. ఆయన ఏదో నీ దోస్తులా చెప్పేవే. మా ఇష్టం వచ్చినోడు గుడి కడతాం. చందా ఇస్తావా? ఇవ్వా? 10 రూపాయలా? 10 రూపాయలకి ఏమొస్తుంది? 10 రూపాయలు రా. 10 రూపాయలంటే మా నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఇప్పటి వరకు ఎవరేం చేశారని అడగా, కానీ అన్నీ ఆపేయండి. సడన్ గా నేను వచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి, మానడానికి ట్రై చేయండి. ఏంది మీరు మానలేరు, నాకు తెలుసు. అవును సార్, మానలేం. చెప్పా కదా బే, నాకు మెంటలని. తప్పు చేసిన ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకోండి, శివమణి గాడి చేతిలో మిస్ అయినందుకు. ఏంది బే అలా చూస్తున్నావు? కొడతావా? పోలీసులు అంటే భయం లేదురా మీకు? ఎప్పుడు కల్లోకి రాలేదా? ఇప్పుడు వస్తాడు, ఈ శివమణి గాడు వస్తాడు. పో తీసుకెళ్తాను ఒక్కొక్కడికి. మళ్ళీ గుళ్ళని మసీదులని పూర్ణ మార్కెట్లో ఉన్నావు చాలు.
మళ్ళీ కొత్తగా కట్ట అవసరం లేదు. ఓ వెళ్ళు. పండి రేయ్, ఇందాక నుంచి చూస్తున్నాను వాళ్ళకి నీకు ఏమీ సంబంధం లేనట్టు నా పక్కన వచ్చి నిలబడతావు ఏంది బే? నిజంగానే వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదండి. వాళ్ళంటే పెద్ద పెద్ద గోండాలు రౌడీలు, మనం జస్ట్ 20 రూపీస్ 10 రూపీస్ కటింగ్ ప్యాకెట్స్. అయితే ఏం చేస్తుంటావు? గుడి ముందు చెప్పులు జేబురుమాళ్ళు. వాటితో పాటు వస్తే పర్సులు. అవును సార్. అదే సార్ ఫుడ్ ప్రాబ్లం కదా సార్, నా హ్యాండ్ వీక్నెస్. పర్సనల్ క్యారెక్టర్ చాలా మంచిది సార్. పేరేంది? మీ అమ్మ నాన్న పెట్టిందే? లేదు సార్, నాకు ఆ పేరు పెడదామా లేదని మా అమ్మ నాన్న మొహం పెడుతుంటే నేనే పెట్టేసుకున్నాను సార్. భాష చూసావా? చూసా సార్, ముత్తు 3 సార్లు చూసా. ఏది పాట పాడు. తిల్లానా తిల్లానా నా కసి కళ్ళకు టిక్కి 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 తిల్లానా. రే రే రే, చాలు 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 చాలు. చేసారండి. ఇక్కడ మ్యూజిక్ షాప్ ఏమైనా ఉందా? ఇక్కడే ఉందండి. పద చూపించు. చూపిస్తారండి. అక్కడ మంచి సీడీలు అమ్ముతారా? అమ్ముతారండి. పైరసీ లేదు కదా అక్కడ? మీకు మంచి ఇస్తారండి. వెరీ గుడ్. వీడికి నిజంగా మెంటలే. Only for you. Gotta do, yeah. Wow. Let me be. For you, baby. Wow. Love for you. మీకు పాటలంటే ఇష్టం అనుకుంటాను. నాకు ప్రాణం. విను, పాడద్దు. ఇలా అడ్డదిడ్డంగా అసహ్యంగా అస్సలు పాడద్దు. మ్యూజిక్ అంటే విరక్తి వస్తుంది. ఇది షాప్, నీ బాత్రూమ్ కాదు. మిగతా వాళ్ళని కొంచెం ప్రశాంతంగా ఉన్నాయి. వద్దు. ఏంది? విను. అంత సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. మనసులో ఉన్నది చెప్పాను. షాప్కి వచ్చామా, కొన్నామా, వెళ్ళామా అంతే. అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇదేంటి? ఇది నాది. నీదేలే, ఒకసారి చూడండి. చూడనివ్వను. పోనీ పేరు చెప్పు. చెప్పను. ఎక్కడుందో చెప్తావా? గో అండ్ సర్చ్. గో అండ్ సర్చా? ఈ ఆల్బమ్ ఎక్కడ దొరుకుతుంది? ఆ ఎదురుగా ఉన్న ర్యాక్లో ఉంటాయి సార్. ఏంది నువ్వు చెప్పేది? అయినా నేను ఎలా పడితే మీకెందుకండి? నేను అంత అసహ్యంగా పాడానా? అది కాదు, నువ్వు ఏడుస్తావని నేను. అవును, నాకు ఏడవటమే వచ్చు, పాడటం రాదు. అది కాదు, నువ్వు ఏడుస్తావని నేను. అవును, నాకు ఏడవటమే వచ్చు, పాడటం రాదు. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి. ఏంటి అది కాదు? నన్ను ఎవరెలా ఏడిపించలేదండి. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నేనేం అనలేదు నిన్ను. గుర్తుపెట్టుకుంటాను. అరే అరే, హలో, సారీ. అవసరం లేదు. ఏంటి సార్ అలా ఏడిపించారు? ఆ అమ్మాయి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అవునా? ఎంత ఇవ్వాలి? ఎంతంటే ఏం చెప్పండి సార్. ఆ అమ్మాయి ఏం పట్టుకెళ్ళిందో ఏమిటో. ఓ 1000 రూపాయలు ఇవ్వడం తర్వాత చూసుకుందాం. ఉదయమే అరుగు బేరం. 3, 4, 5, 7, 10. సారీ అండి, ఇందాక బిల్ పే చేయకుండా వెళ్ళిపోయాను. ఆయన ఇచ్చేశారు మేడం. ఎవరు? ఆయన మేడం, ఇందాక మిమ్మల్ని ఏడిపించారే. మీరెందుకు తీసుకున్నారు? మరి మీరు ఇవ్వలేదు కదా, తీసుకోండి. ఆయనకే ఇచ్చేయండి. ఆయన ఏరయ్యా? నాకేం తెలుసు మేడం, మీకే తెలియాలి. ఏ రజనీ, బాబా ఏంటి ప్రాక్టీస్ చేస్తున్నావు? ఇల్లంతా దోచేద్దావునా? అయ్యి బాబాయ్, నేను అప్పుడే చెప్పాను కదండి, పర్సనల్ గా నా క్యారెక్టర్ మంచిదని. బ్లేడ్ కనబడితే చాలండి, నా చెయ్యి ఊరుకోదండి. అంతేనండి. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నాన్న పేరు నరసింహ, అన్న పేరు నరసింహ, తమ్ముడు పేరు నరసింహ, అమ్మ పేరు నరసం, అక్క పేరు నరసం, ఇల్లి పేరు నరసం. టమాటా కన్నపెట్టి గుజ్జంతా అలా లాగిస్తున్నావు? ఇంతకు ముందు ఏం చేసేవాడివి? గుడి బయట చెప్పులు తుడిచేవాడిని అండి. చిన్నపిల్లల క్యారేజ్ అందించేవాడిని. జేబురుమని ఎవరిని కింద పడేసుకుంటే అందించేవాడిని. అంతే కదండి. ఏం చదువుకున్నావు? డిగ్రీ అండి. ఏంది 3rd డిగ్రీయా? ఇప్పుడు ఎందుకులేండి. ఒరేయ్, నీ గురించి పేపర్లో పడిందిరా. పూర్ణ మార్కెట్ కు కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణి గారు ఈ రోజు రౌడీల్ని గూండాల్ని పిలిపించి వారి వారి ప్రవృత్తులు మార్చుకోమని, పాత వృత్తులు విడనాడమని ఆదేశించారు. పలువురు హర్షం వ్యక్తం చేశారు. నిన్నే మొదలు పెట్టావా? మొదలు పెట్టినట్టు బాబు, ఆల్రెడీ సింగిల్ కోటింగ్ అయిపోయింది. హాస్పిటల్కి తప్ప. ఏంది? మీరు మెయిన్ క్యాండిడేట్ ను తీసారండి. వాడేవాడు?
దత్తండి. ఏం చేస్తాడు? ఏం చేయడని అడగండి. మొన్న మీరందరికి వార్నింగ్ ఇచ్చారే, వాళ్ళందరికీ హెడ్ ఆడానండి. ఆడంటే మీ డిపార్ట్మెంట్ కి ఏదండి. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలుసండి. పద చూపించు. ఎవరినండి? దత్తుగాడిని. దత్త ఎవరండి? రేయ్ చంపేస్తా. ఏమండే, ఏదో మీ ఇంట్లో పని చేస్తున్నావు కదా అని అన్ని పనులు వాడుకోకూడదండి. రేయ్ పాతవి నీ మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయిరా? అయ్యా బాబోయ్, దత్తగారులండి. నాకు తెలియపోవడం ఏంటంటే పదని చూపిస్తానండి.